నాగార్జున యాదవ్ గారు చెప్పండి, మీరేమంటారు? హామీలు అమలు చేయాలని జగన్ గారు కోరుతున్నారు, విధ్వంసాన్ని ఆపి. మరోవైపు చంద్రబాబు గారేమో జగన్ ప్రభుత్వం చేసిన దీనివల్ల మేము ఆర్థిక సుడిగుండంలో పడ్డామని అంటున్నారని ఈనాడు వాళ్ళు రాస్తున్నారు. చంద్రబాబు గారు ఈ పేరు మీద చేతులెత్తేసినట్లా, లేకపోతే ఈనాడు వాళ్ళు ఆ రకంగా డైరెక్షన్ ఇస్తున్నట్లా, ఆపే పర్వాలేదు జనానికి ఎగ్గొట్టినా పర్వాలేదు అని? ఒకటని ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు, ఢిల్లీ ఇటువంటి ప్రాంతాలకు పోయినప్పుడేమో బేదరుపులు అరవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం పెద్ద పెద్ద నేను సంపద సృష్టిస్తాను అని చెప్పడం, ఇదంతా పరిపాటికి జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పులతోనే ఈ పరిపాలన మొదలు పెట్టాడు, అప్పులతోనే దీన్ని ఎండింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సంపద సృష్టిస్తాను ఆయన వచ్చిన ఆయన ఈ 4-5 నెలల్లో సుమారుగా 19,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాలని, ప్రతి మంగళవారం మేము డబ్బులు తీసుకోవాలని ఆర్బీఐకి ఒక లెటర్ రాసినటువంటి వైనం కూడా మనం గమనిస్తున్నాం. కానీ ఈనాడు పేపర్లో వాటిలో రావట్లేదు. ఖచ్చితంగా 100% హామీలు అమలు చేయడానికి గలాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రెషరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ వైపు, కూటమి వైపు ఉంటుందనే చెప్తాం. దీంతో పాటు ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలదలుచుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారు జూన్ 19న ఛార్జ్ తీసుకున్నాడు. ఛార్జ్ తీసుకోగానే జూన్ 1వ తేదీన ఏమి రాశారంటే, నేపాల్కి పాకిన వైకాపా అక్రమాలు, శేషాచలం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఎర్రచందనం తీసుకెళ్తే నేపాల్లో పట్టుకున్నారు, నేను కింద మీద పడుతున్నాను, ఆ నేపాల్ నుంచి అది తీసుకురావాలని అన్నాడు. మేము అనుకున్నాం నిజంగానే ఈ వారం 10 రోజుల్లో నిజంగా అంత పని చేశాడా పవన్ కళ్యాణ్ గారు అని. దాని మీద కాస్త ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఈ 2 నేపాల్కి సంబంధించినటువంటి పత్రికలండి. ద హిమాలయన్ అనేటువంటి ఒక పత్రిక, 2 అవాజ్ అనేటువంటి ఒక పత్రిక. దీంట్లో ఏమి రాశారో చూస్తానండి. దీంట్లో ఏం జరిగిందంటే, 2020 జనవరి 13న నేపాల్ వాళ్ళు మంత్రివర్గ సమావేశం పెట్టుకొని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు సింగ్ దర్బార్లో, కాఠ్మండులో. వీళ్ళు ఏం చెప్పారంటే, అయా గడిచిన 10 ఏళ్లుగా, అంటే 2020 పెట్టిన ప్రెస్ మీట్, గడిచిన 10 ఏళ్లుగా ఇండియా నుండి చైనాకి రెడ్ శాండిల్ అంటే ఎర్రచందనం అనేది అక్రమంగా రవాణా జరుగుతుంది. దీంట్లో ఈ అక్రమంగా 10 ఏళ్లు జరిగినటువంటి ఈ రవాణాలో మేము 173 టన్నుల ఎర్రచందనాన్ని మేము పట్టుకున్నాం. దీన్ని మేము ద మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఆర్టికల్ 7 ప్రకారం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండార్జ్డ్ స్పీసీస్ అండ్ వైల్డ్ ఫామ్ అండ్ ఫ్లోరా కంట్రోల్ యాక్ట్ 2016 ప్రకారం భారతదేశానికి తిరిగి పంపించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. దీన్ని మేము 90 రోజుల్లో తిరిగి మేము వెనక్కి పంపిస్తామయ్యా అని గోకుల్ ప్రసాద్ బస్కోటే అనేటువంటి మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 2020 జనవరి 17వ తేదీన. దానికి సంబంధించినటువంటి నేపాల్ పత్రికలు ఇవి. దీన్ని ద్రోవపరుస్తూ ఇండియాలో ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసినటువంటి పేపరు, దాంతోపాటు ద టైమ్స్ ఆఫ్ ఇండియా రాసినటువంటి పేపరు. ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది, భారతదేశ ప్రభుత్వానికి వారు ఎప్పుడైతే ఈ సమాచారం అందించారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కొంతమంది అధికారుల బృందం నేపాల్కి వెళ్లి అక్కడ ఎర్రచందనాన్ని గమనించి ఇది మాదే అని సర్టిఫికేషన్ చేసుకుని మే, అంటే 2024 మే, అప్పటికి ఎన్నికల ఫలితాలు కూడా రాలా, 20 మే నెల వెళ్లి 90 రోజుల్లో ఎర్రచందనం దొంగల్ని తీసుకురావాలని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి. దీన్ని పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకోకముందు, అంటే జూన్ 16వ తేదీనే ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు. ఈ పవన్ కళ్యాణ్ పెద్ద మనిషి ఏం చెబుతున్నాడంటే, నేపాల్కి పెద్దిరెడ్డి గారి కుటుంబం తీసుకెళ్లింది, మేము పట్టుకున్నాం, మేము వెనక్కి తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. ఏంది పవన్ కళ్యాణ్ గారు మీరు ఇటువంటి పరిస్థితులు? మీరు కొత్తగా ఎమ్మెల్యేలు, కొత్తగా మంత్రి అయ్యారు, కానీ ఇటువంటి అబద్ధాలు, అభూత కల్పనలు సృష్టించకూడదు కదా. ఈ విషయంలో చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకుని అబద్ధాలు ఎట్లా చెప్పాలో నేర్చుకుంటున్నాడేమో. అది పైగా ఎమ్మెల్యే అవ్వడం కదండి. ఎర్రచందనం ఎప్పుడు, అంతకుముందు 10 ఏళ్ళది. ఆ 10 ఏళ్ళు అంటే చంద్రబాబు గారి టైంలో 5 ఏళ్ళు కూడా ఎర్రచందనం అక్రమ రవాణా అయినట్లే కదా. మరి అప్పుడు ఆపలేదు కదా. ఇప్పుడు వచ్చేదాన్ని జగన్ గారికి 2010-2020 మధ్య ఎప్పుడు
2010 2020 మధ్య కాలంలో ఒక 173 టన్నులు నేపాల్లో పట్టుకున్నారు. దాన్ని వెనక్కి ఇవ్వాలని 2020లో నిర్ణయం తీసుకున్నారు. అటువంటి దాన్ని ఈయన క్లెయిమ్ చేసుకోవటం అంటే అవి వెనక్కి వస్తే నేనే తీసుకొచ్చానని చెప్పుకునే ఇదనమాట. సామెత చెప్పినట్టు ఉంటుంది కదా, ఇవన్నీ చెప్తే బాగుంది సోదా సామెతలు. బట్ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి తప్ప ప్రజల్ని మోసం చేయటం, వైసీపీ మీద బురద వేయాలనే తాపత్రయం తప్ప నిజంగా వైసీపీ వాళ్ళు తప్పేదని ఉంటే చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ పచ్చి అబద్ధాలు చెప్పడం మిమ్మల్ని అభినందించాలి నాగార్జున యాదవ్. ఎందుకంటే ఎక్కడిదో నేపాల్ నుంచి కూడా పత్రికలు తీసుకొచ్చి మీరు వాస్తవాలు చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అబద్ధాలు చెబుతున్నాడు అనేది మీరు తెలియజేసినందుకు. ఓకే, క్యారీ ఆన్ సార్. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత సరే చాలా తొందరగా కింగ్ ఫిషర్ బీర్లు వచ్చినాయండి. తొందరగా నాణ్యమైనటువంటి మద్యం చల్లని బీరు అందుబాటు ధరలోకి అందుబాటులో ఉన్నటువంటి సమయానికి తొందరగా మద్యం వచ్చిందండి. కానీ నాన్నకి ఇంధనం వచ్చింది కానీ తల్లికి వందనం రాలా. దాని మీద ఎటువంటి కమిటీలు ఎటువంటి అవునండి, దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలా, దాని మీద కమిటీలు సబ్ కమిటీలు వేయాల. కానీ సబ్ కమిటీలు వేశారు. ఏం వేశారో చెప్తాను ఒకసారి అండి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తేదేపా నేతలపై ఉన్నటువంటి రౌడీ షీట్లు ఎత్తేయండి. వీళ్ళు అసలు లేట్ చేయట్లేదు సార్. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడి చేస్తూ తెలుగుదేశం పార్టీ వారిపైన ఎవరికైనా రౌడీ షీట్లు ఉంటే రౌడీ షీట్లు ఎత్తేయండి అని మొట్టమొదటి రివ్యూ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సరే, ఇంతటితో ఆగిందా? మళ్ళీ మా డమ్మీ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఈవిడ మళ్ళీ చెప్తున్నారు అక్రమ కేసులపై ఒక కమిటీ వేసేసేస్తారంట. కమిటీ వేసేసి రౌడీ షీట్లు ఎత్తేస్తామని అంటారు. దీంతో పాటు నిజంగా బీసీలకి నిజంగా యాదవులకి ఎంత ఘోరమైనటువంటి అవమానం జరిగిందంటేనండి, ఎక్కడైనా తెలుగుదేశం ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎవరన్నా ఎన్నికైతే వారిని ఎవరు తీసుకెళ్లి కూర్చోబెడతారండి? ఆ పార్టీ జాతీయ అధ్యక్షులో లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత అధ్యక్షులో కూర్చోబెడతారు. పాపం పల్లా శ్రీనివాసరావు గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు రాలా, అచ్చెన్నాయుడు గారు రాలా. తనకంటే తెలుగుదేశం పార్టీలో హోదా తక్కువైనటువంటి నారా లోకేష్ కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టి ఏం చెప్పారు చూడండి, న్యాయస్థానం పరిధిలో ఉన్నటువంటి కేసులన్నింటినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని వాయన్ని రద్దు చేయడానికి మేము ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తాము, మేము కోర్టుల మీద డిమాండ్ చేస్తామని చెప్తున్నారు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడి చేస్తూ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తూ నేరుగా జేసీబీలను తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులను ధ్వంసం చేస్తూ విధ్వంసం చేస్తూ ఏ అంటే ఇంతకుముందు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కాదండి, ఏపీలో ఏ అంటే అటాక్స్, పి అంటే ప్రొక్లైన్లు. వీరు ఈ పేరుతో వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయభ్రాంతులుగా గురి చేసి బైక్ మీద వెళ్లేటప్పుడు వెనకాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటే ఆపి మరి వారి మీద దాడి చేయడం, కార్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్లు ఉంటే దాడి చేయడం, దాని మీద ఎక్కడ పడితే అక్కడ ఆర్టీఓ అధికారులు కానీ లేకపోతే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్వలప్ ఉంటే మీరు వేసుకోవడానికి గల కారణం ఏందని వారి మీద కేసులు బుక్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి వెనకాలేమో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, ముఖ్యమంత్రి గారి తాలూకా అని రాసుకుంటుంటే ఏ ఆర్టీఓ అధికారి పట్టించుకోలేదు. కాబట్టి ప్రతి టైం మాకు వస్తుంది, మాకు అవకాశాలు కల్పిస్తాయి, ఇంకా దేశం కొట్టుకోలేదు, టైం ప్రతిరోజు వస్తుంది. కాబట్టి ప్రతిదానికి మేము మీరందరూ రెడ్ బుక్ రాసుకుంటున్నారు కానీ మేము ఒక వైట్ బుక్ రాసుకుంటున్నాం, ఒక బ్లూ బుక్ రాసుకుంటున్నాం అండి. మాది ఒకటి సంక్షేమం బుక్, ఒకటి డెవలప్మెంట్ బుక్. మా దగ్గర ఇటువంటి బుక్లు ఉన్నాయి కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము ఎప్పుడు రచించలేదు. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నామని మొన్నటిదాకా చెప్పాము, శృతి మించిపోయింది. కాబట్టి ఇప్పుడు హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా 100% మీకు అధికారం ఇచ్చింది, ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని గెలిపించింది, మీరు ఎంతో కొంత ఈ వాల్యూ యాడ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేటువంటి వైనం. కానీ ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్ముకోవడానికి అనుమతి కల్పించండి అని విశాఖ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ ఇస్తే దాని మీద ఏం మాట్లాడరండి, సీరియస్ గా దాని మీద ఏమీ మాట్లాడరు. కానీ ఇటువంటి విధ్వంసకరమైనటువంటి పవన్ కళ్యాణ్ గారేమో ఇటువంటి అభూత కల్పనలు అసత్య ప్రచారాలు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారేమో పూర్తిగా ఇటువంటి దుర్మార్గాలు చేస్తారు.
ఇంకొక ఆశ్చర్యకర విషయం చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎంత డమ్మీ మంత్రి అయ్యాడంటే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి 2 కీలకమైనటువంటి శాఖలు. ఒకటి సెర్ప్, పెన్షన్లు పంపిణీ చేసేటువంటి సెర్ప్ అనేటువంటి డిపార్ట్మెంట్, దాన్ని పవన్ కళ్యాణ్ నుంచి పీకేసి ఒక మంత్రికి ఇచ్చేసేసారు. ఇంకొక కీలకమైన శాఖ గ్రామ సచివాలయాలు, అదేవిధంగా వార్డు సచివాలయాలు, అది కూడా పంచాయతీరాజ్ శాఖ నుండి పీకేసి మరొక శాఖ మంత్రికి ఇచ్చారు. అతను పూర్తిగా డమ్మీ. కనీసం శాఖలో పంచాయతీరాజ్ శాఖ అంటే ఏమేమి ఉంటాయో కూడా తెలియదేమో పాపం. ఆయనకేమో సినిమాల్లోంచి వెళ్ళాడు, సెర్పు శాఖ తీసుకెళ్తే సెర్పు తీసేస్తే ఎవడేం మాట్లాడలా. ఇటువైపు గ్రామ సచివాలయాలు తీసేసి డోలా వీరాంజనేయ స్వామికి ఇచ్చేసి ఇటువైపు సెర్పు తీసుకొచ్చి సపరేట్ మంత్రిత్వ శాఖగా పెడితే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలా. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి మంత్రివర్గానికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా లోకేష్ దగ్గర ఉందేమో. ఈ ఆఫీస్ ఫైల్స్ అన్ని ఆయన చూస్తున్నాడు లేదు. ఏ మాట కాబట్టి ఒక విషయం ఒప్పుకోవాలి, ఆయన తెలుగుదేశం వాళ్ళు చేసే అవమానాలకు సిద్ధపడే ఎమ్మెల్యే గెలవాలని నిర్ణయం తీసుకుని ఏమైనా సరే నేను మీ లోకేష్ ఏమన్నా లేకపోతే ఇంకోళ్ళు ఏమన్నా నేను సరెండర్ అయిపోయి ఉంటాననే వెళ్ళాడు. ఆయన తప్పు పడటానికి లేదు, ఆయనకి ఓట్లు వేసిన వాళ్ళని తప్పు పట్టచ్చో లేదో తెలియదు, కానీ ఆయన అయితే తప్పు పట్టకూడదు. ఎందుకంటే ఆయన నేను అవమానం పడతానయ్యా, నేను అట్ట కూడా గెలవాలయ్యా అని ఆ రోజుల్లో ఆయన సరెండర్ అయ్యాని విషయం వాస్తవమే కదా. సో కాకపోతే ఇప్పుడు అదనంగా ఏంటంటే కొత్తగా అప్పుడు రకరకాల మాటలు చెప్పేవాడు, ఇప్పుడు అబద్ధాలు కూడా ఎక్కువగా చెబుతున్నట్టుగా మీ మాటలను బట్టి అర్థమవుతోంది.